2017లో అర్జున్ రెడ్డిని ట్రెండ్ సెట్టర్ అంటున్నారు అందరూ. అవును. మంచి హిట్ అవును. సినిమా. ఆ, ఆ, దానిలో సీన్ ఉంటది. వాడు మంచోడే. అవునా? వాడికైతే వాడి యాటిట్యూడ్ కొంచెం ఇలా ఉంటది. యాటిట్యూడ్ డిఫరెంట్. ఆ, ఇది ఒక కరెక్ట్. సీన్ లో వాడు మందు మానేద్దాం అనుకుంటాడు. ఇలా తీస్తాడు కానీ ఎదుర మందు బాటిల్ కనపడిద్ది. వెంటనే వాడికి ఏదో ఒక టైప్ ఆఫ్ అయిపోద్ది. తాగేస్తాడు మందు. కానీ ఇదే మీరు 20 అప్పుడు దాదాపు 25 ఏళ్ల ముందు మీరు ఇలాంటి ఒక ఎక్స్పెక్ట్ scene అది అది ఇప్పుడు వీళ్ళకి అది ఇన్స్పిరేషనే ఉంటుంది. ఆ, ఒక షార్ట్లో చూపించినా కూడా ఆ ఇన్స్పిరేషన్ వీక్నెస్ ఉమ్, అంతేగా. ఇప్పుడు వాడి యాటిట్యూడ్ వాడి క్యారెక్టర్ చూస్తే వాడు ఎదోలాగా అనిపిస్తాడు, కానీ అది వీక్నెస్ అని చెప్పాలనేది అతని ఉద్దేశం కూడా అంతే. అదే సార్. హ్యూమనైజేషన్ కూడా అంతే, వీక్నెస్ అని చెప్పి అనేది. ఇప్పుడు వాడేం రేపులు చేయడు కదా, పోయి రేపులు చేస్తే అది వేరు, మళ్ళీ వాడేం రేపులు చేయడు. అదే సార్. అది అందుకనే ఇందాక ఒక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు బాగా అంటే గంజాయికి సంబంధించినవి కానీ బయట చాలా చాలా పొల్యూటెడ్ అయిపోయింది ఎవ్రీథింగ్. కానీ దాని ఇంపాక్ట్ అనేది సినిమా ఇండస్ట్రీ మీద చాలా పెరుగుతుంది. సినిమా మీదే చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. జనాల ఇంపాక్ట్ కూడా సినిమా వాళ్ళ మీద ఒక ఇదే అవ్వాలి అనేది ఒకటి వచ్చేసింది. మీరు అప్పటికి ఇప్పటికీ గమనిస్తే సో తేడా ఎక్కడొచ్చింది అంటారు సార్? తేడా ఎక్కడ అంటే, ఇప్పుడు ఎట్లయితే ప్రజలు జనాలు మారిపోతుందో పరిస్థితులు కూడా సైమిల్టేనియస్గా, అంటే సినిమా ఫీల్డ్ కాబట్టి అంత ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది, ఎక్కువగా తెలుస్తుంది. ఒక ఆఫీస్ ఉందనుకోండి, 80sలో ఒక ఆఫీసులో ఉంటే దాంట్లో ఉద్యోగస్తులు ఇదంతా చేస్తున్నా కూడా ఆడవాళ్ళ మీద అంత గొడవలు ఉండేవి కావు, చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అదే మీరు ఆఫీసుల్లో కూడా తోటి వాళ్ళని హెరాస్ చేయటం, లేడీస్ని, ఇదంతాను వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. అది కాకపోతే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు. సమాజం మారుతుంది. సమాజం మారేటప్పుడు సినీ ఫీల్డ్లో కూడా ఏమైందంటే ఆ సమాజంతో పాటు వీళ్ళు కూడా మారారు. ఇప్పుడు 80sలో అంతకుముందు ఉన్నప్పుడు సినీ ఫీల్డ్లో డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ ఇదంతా ఉన్నా కూడా తక్కువ ఉండేది. తాగటం ఉన్నా కూడా తాగితే, ఇప్పుడు ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు తాగితే వాళ్ళు సెట్స్ రాకుండా అక్కడే ఇదైపోయేవాళ్ళు. ఒక గదిలో పడేసేసి 2 రోజులు 3 రోజులు తాగేసేసేసి తర్వాత షూటింగ్లకు రావటం అలా ఉండేది. అది ఒక రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ డ్రగ్స్ తీసుకొని కానీ తాగి కానీ షూటింగ్లో రావటం, లేకలో చేయటం, ఈ కల్చరు హీరోయిన్లకైనా ఇదిగైనా కూడా అది ఇదైపోయింది. అంటే అది జనరల్గా వచ్చింది. ఎక్కడో క్రమశిక్షణ లోపించింది అంటారు. క్రమశిక్షణ అదే నేను చెప్పేది, క్రమశిక్షణ లోపించాలా. సమాజం ఎలా మారిందో ఇది కూడా అలాగే మారింది. క్రమశిక్షణ ఇప్పుడు నీకు మిలిటరీలోను పోలీసు డిపార్ట్మెంట్లోనూ క్రమశిక్షణ ఉంటుంది కదా, మరి అక్కడ కూడా వచ్చినాయి కదా ఇవి. ఇక్కడ కూడా క్రమశిక్షణ ఉంటుంది. కానీ సమాజంలో వచ్చిన మార్పులు ఇప్పుడు ఎలాగంటే, ఇదివరకు ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఆర్టిస్ట్ అవ్వాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. చిన్న లెవెల్ నుంచి చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు కదా. నీకు సబ్జెక్ట్ నువ్వు ఎక్కడో ఏదో తయారు చేసుకొని వచ్చేసేసి ఎవరినో ప్రాపర్ పర్సన్ పట్టుకునేసేసి పెద్ద ప్రొడ్యూసర్కు డైరెక్టర్ చెబితే డైరెక్ట్గా నువ్వు ఇదైపోతున్నావు. నీకు డైరెక్షన్ తెలియకపోయినా, నీకు అనుభవం లేకపోయినా ఏమంటున్నారు, అదే ప్రొడ్యూసర్లు వీళ్ళే పర్వాలేదు అది చేసేస్తే మీకు అనుభవం ఉన్న డైరెక్షన్ పెడతాం, షార్ట్లో అయినా అతను చూసుకుంటాడు, నేను చేసుకుంటాడని చెప్పండి. అలా నడుస్తుంది. అలా నడిచినప్పుడు ఇంకా మీకు క్రమశిక్షణ, నువ్వు ఇవాళ వచ్చావు కొత్తగా, ఒక్కసారి చిరంజీవి తోటి లేకపోతే పెద్ద హీరో తోటి ఛాన్స్ వచ్చింది, మీకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం కదా. అంతే సార్, అర్థమైంది. అది ఆ చేంజ్ వచ్చింది. మీరు కష్టపడి వస్తే అది వేరుగా ఉంటుంది, అన్నీ తెలుసుకొనేసి వచ్చేసినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చేసరికి సో అన్నీ అట్లా మారిపోయింది. ఓకే సార్, దాన్ని ఎవరు ఏం అనలేము. అదే సార్, ఈ మధ్య కూడా చాలా మందికి లాంగ్ రన్ ఉంటుందా, ఒక సినిమా హిట్ కొడుతున్నారు. లేకపోతే కారణం అదే. నేను ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ ఇదివరకు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా వచ్చేవాళ్ళు అంటే, అతను ప్రొడక్షన్ చేయదలుచుకుంటే ముందుగా వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఒక సినిమా గురించి ప్రొడక్షన్ మేనేజర్ చేసి అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి, ఎందుకు మనం ప్రొడ్యూసర్ చేయాలి, ఏం చేయాలి, మన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకునేవాడు. తెలుసుకొని వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే సబ్జెక్ట్ మీద కూడా మనకు కమాండ్, మనకు తెలుసుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి. ప్రొడ్యూసర్ అంటే ఊరికి డబ్బులు పెట్టడం కాదనేది అప్పట్లో
తెలుసుకునేవాళ్ళు. అప్పుడు ప్రొడ్యూసర్లు కూడా ఈక్వల్గా డైరెక్టర్ తోటి పాటు స్టోరీలో డిస్కషన్ అన్నిట్లో పాల్గొనేవాళ్ళు. ఎవరు మీరు అరవింద్ గారు తీసుకోండి, కేఎస్ రామారావు తీసుకోండి, త్రివిక్ర రామారావు, ఎన్టీ రామారావు తమ్ముడు కాకుండా వేరే త్రివిక్ర వాళ్ళు కానీ అప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ కూడా స్టోరీ వింటాలు, స్టోరీ మీద డిస్కస్ చేసుకోవటాలు, రైటర్ తోటి కూర్చోవటాలు ఇవన్నీ ఉండేది నాలెడ్జ్. అది సార్ ప్రొడ్యూసర్ అంటే వరకు డబ్బులు పెట్టడం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ అనుభవం ఉంటే, స్టోరీ మీద అనుభవం ఉంటే అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఏమి అనవసరంగా తీయకుండా ఉండటానికి ఇదంతా ఉండేది. అదే సార్ ప్రొడ్యూసర్ అంటే ఆ నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్కి ఎవరు తెలుసు అండి? ప్రొడ్యూసర్ అంటే ఏంటో తెలుసా? డబ్బులు పెట్టేవాడు. డబ్బులు పెట్టేవాడు కూడా కాదు, ఇది ఫైనాన్సర్, నాట్ క్యాషియర్. కొంతమంది ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు క్యాషియర్ అమ్మంటున్నారు. క్యాషియర్ కూడా కాదు, క్యాషియర్ లొకేషన్లో ఉంటాడు, ప్రతిదీ చూస్తూ వాడు డబ్బులు ఇస్తుంటాడు. వాడిది ఏమి లేకపోయినా కూడా వీడికి 10 రూపాయలు ఇవ్వమంటే వీడి 10 రూపాయలు ఇవ్వమంటే ఓ వీళ్ళు ఉన్నారని చెప్పని చూస్తాడు. ప్రొడ్యూసర్కి ఆ రైట్ కూడా లేదు, లొకేషన్కే రావద్దు అంటున్నారు, ఏదైనా అంటున్నారని. ఓన్లీ ఫైనాన్సర్ లాగా అయిపోయాడు. ఓకే, పెట్టి డబ్బు మెలకుండా ఊరుకోవటం. ఇంకా కథ ఎక్కడ తెలుసు, ఇంకోటి ఎక్కడ తెలుసు. అదే కదా సార్. అదే. సో ప్రొడక్షన్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఇంకా మీకు డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? కొత్తగా డబ్బు ఎక్కడి నుంచి? ఇదివరకు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్స్. వాళ్ళు ఏదో ఒక ఇది పెట్టడం, అది బాగా డబ్బులు రావటం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళు చేసుకోవటం. దాంట్లో పరిచయమైన ఫైనాన్సర్స్ ఉంటారు, వాటిల్లో అవి పెట్టుకొని వేసేసి డబ్బు పెట్టడం, కాంబినేషన్ కలపటం. ఒక హీరో దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసేసి 10 రూపాయలు తీసుకుంటున్నా అంటే 15 రూపాయలు ఇచ్చేసి ఆయన చెప్పిన డైరెక్టర్ని వీళ్ళు పట్టుకొనేసి ఈ డైరెక్టర్కి వచ్చి 10 రూపాయల దగ్గర 12 రూపాయలు ఇచ్చి ఆ కాంబినేషన్ కలిపితే అయిపోయింది ప్రొడ్యూసర్. అదే సార్, ఇప్పుడు అదే కదా నడుస్తుంది. దానివల్ల అందుకనే మీకు ఇంకా ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని రియల్గా ప్రొడ్యూసర్స్ ఉన్నారే, ప్రొడ్యూసర్స్ జాబ్ చేసిన వాళ్ళు ఎవరు సినిమా చేయలేకపోతున్నారు. అదే సార్, ప్రొడ్యూసర్ అంటే ఏంటో తెలిసి ఉన్నారే వాళ్ళు చేయలేకపోతున్నారు. అదే సార్, వీళ్ళైనా సరే సార్. ఇప్పుడు మనం చూసుకుంటే 1-2 సంస్థలు పక్కన పెడితే మిగతా కొన్ని సంస్థలు ఎక్కడికో వెళ్ళిపోతే ఒకేసారి డౌన్ అయిపోతుంది. అదే చెప్పేది, అది మేనేజ్ చేసుకుంటా ఒక లెవెల్కి మేనేజ్ చేసుకుంటా వస్తారు. ఇప్పుడు అప్పుల్లో పడితే ఫైనాన్సర్ ఉంటాడు, ఈ నెక్స్ట్ సినిమా అన్నా చేద్దాం ఇస్తారని చెప్పి అలా చేసుకుంటా నమ్మకం మధ్య ఉండేదంట కదా సార్. అప్పుడు అంతే అది అట్లా. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫైనాన్సర్స్. అప్పట్లో సినిమాకి ఫైనాన్సర్స్ ఏదో కొంతమంది లిమిటెడ్గా ఉండేవాడు, వాళ్ళు సినిమాకి ఇస్తారు, టెక్నాలజీ ఎవరు సినిమా అంటే భయపడేది, లిమిటెడ్గా ఉండేవాడు. అందుకని అది జాగ్రత్తగా ఉండేది ఫైనాన్స్ విషయం వాళ్ళు. ఇప్పుడు అదేం లేదు కదా, కార్పొరేట్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఎవరెవరు ఎక్కడ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఇస్తున్నారు, కార్పొరేట్ వాళ్ళు ఇస్తున్నారు, అంతా ఇస్తున్నారు. ఇది సపరేట్గా ఇది అంతా ఏం లేదు. అదే సార్. సో అంటే స్పాన్ పెరిగిపోయింది సార్. ఒకవేళ ఒక కొత్త వ్యక్తి వచ్చి లాంగ్ రన్ ఉందామనుకునే ప్రొడ్యూసర్కి మీరు ఎలాంటి సలహా ఇవ్వగలరు సార్? ఇప్పుడు అలా ఉండాలని చెప్పి అనుకుంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా అతనికి టేస్ట్ ఉండాలండి. ఫస్ట్ చెప్పానే, ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటం కానీ, సబ్జెక్ట్ మీద కమాండ్ కానీ అవి ఉండాలి. అవి ఉన్న తర్వాత మనకి ఇప్పుడు ఛాంబర్ దగ్గరికి కానీ వస్తే కౌన్సిలింగ్ ఇస్తారు, తెలుసుకోవటానికి వాళ్ళు ఇస్తారు, నేర్పుతారా. ఓకే సార్, వాళ్ళు ప్రాపర్గా ప్రొడ్యూసర్ ఛాంబర్లో కొత్తగా వాళ్ళు ఎవరైనా వస్తే సినిమా అసలు ఏముంటుంది, దాంట్లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉంటుంది, ఎలా మీరు చూసుకోవాలి, ఇదంతా కూడా నేర్పుతారండి, చెబుతారు, గైడెన్స్ ఇస్తారు. ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో మిమ్మల్ని ఇచ్చేయకూడదు కోసం అని చెప్పనేసి అని ఇవన్నీ గైడెన్స్ ఇస్తారు. కానీ అక్కడికి ఎవరు రారు, అడగరు. ఎందుకంటే ఆ డబ్బు తీసుకునేసేసి వచ్చిందని చెప్పంటే డైరెక్ట్గా ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో చేస్తారు. ఇప్పుడు ఈ కొత్తగా సినిమాలు తీసే వాళ్ళకి అసలు ఏం గైడెన్స్ ఏం ఉండదు. ఎవరో పట్టుకుంటారు, ఏదో చేస్తారు, మోసం చేస్తారు, డబ్బులు పెడుతున్నారు, సగంతో సినిమా అయిపోతుంది, వెళ్ళిపోతా ఉంది. సో అక్కడికి వచ్చి తెలుసుకుంటే మంచి గైడెన్స్ ఇస్తారు, అనుభవం అయిన వీళ్ళు ఉన్నారు, చెప్తారు. అదే సార్, ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మన ఎవరో ఒక 2 ఎకరాల పొలం అమ్మేసుకొని వచ్చేసి సినిమా తీసి మొత్తం అంతా పోగొట్టుకున్నారు. ఇలాంటివి కూడా కనిపించినాయి, చాలా జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. కనిపించనే ఎక్కువ ఉంటాయి, జరగాయి కొన్ని కాదు, అసలు అవే ఎక్కువ ఉంటాయి కనిపించాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరో తగులుతారు, వాళ్ళకి సినిమా ఇది ఉందని చెప్పాను కానీ ఈ 4 మాటలు చెప్పేసేసి మీరు ₹1 కోటి పెడితే 4 కోట్లు వచ్చేస్తాయండి అని చెప్పి చెబుతాడు. అది అమ్ముకోనుకుంటాడు,
వస్తారు పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ₹1 కోటి స్టార్టింగ్కే ఆ జల్సాలు ఈ జల్సాలతోటి వీళ్ళు పట్టేవాళ్ళు ఈ జల్సాలతో వేస్టేజ్ ఎక్కువ. ఉంటారు. ఈ మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఉంటారో ఈ అవగాహన లేని కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి మొత్తం. అది జరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయటం ఎవరు. సో మీరిచ్చే ఆ కౌన్సిలింగ్కి వెళ్ళి ప్రొడ్యూసర్గా అని చెప్పానంటే మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్తే ప్రొడ్యూసర్ ఛాంబర్ కౌన్సిల్ రెండు ఒకే చోట ఉంటాయి. అక్కడికి వెళ్తే నిజంగా నీకు సినిమా తీయాలని చెప్పని ఉంటే వాళ్ళు టెస్ట్ కూడా చేస్తారు. నువ్వు సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నావు, నీకు ఏంటి, నీ టేస్ట్ ఏంటి, నువ్వేంటి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, సినిమాలకి ఎంత అవుతాయి డబ్బు, ఇది కూడా అడుగుతారు. సినిమా అంటే ఎంత ఇదో తెలుసు కదా సార్. సో కొత్తగా రావాలనుకునే యాక్టర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సార్? ఫస్ట్ యాక్టర్స్ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి రకరకాల సినిమా ఫీల్డ్ రకరకాలలో వద్దామని ఉంటుంది. అలాగే ఆర్టిస్ట్గా కూడా అవుదామని చెప్పనేసి ఉంటుంది. ఎందుకు డబ్బు ఉంది కాబట్టి ఆ డైరెక్టర్కి డబ్బులు ఇచ్చాను, ఇంకొకళ్ళ ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చాను, నన్ను ఆర్టిస్ట్ అవుతాడని చెప్పనేది ఆ ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. సో దానికోసం అని చెప్పని అలా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది, ఒక 2 కోట్లు ఉందంటే నువ్వే హీరో. అతను ఏం చేశాడు ఏంటి అనేది ఇంకా వీడికి అనవసరం, యువతలు తీసేవాడికి కూడా. సో అది ఎక్కువ పర్సెంటేజ్ అయింది ఇండస్ట్రీలో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 2 కోట్లు, 1 కోటి అని చెప్పంటే నార్మల్ అయిపోయింది. సో అవి తీసుకొని వస్తున్నారు, వీళ్ళ వలలో పడుతున్నారు. దాని తర్వాత ఎవరు కనపడరు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటమే. ఆర్టిస్ట్ కూడా ఏంటంటే ఆర్టిస్ట్ ఇంట్లోకి రావాలంటే ముందు అతను ఇప్పుడు ఇదివరకంటే డ్రామాల్లో కానీ వీటిల్లో కానీ నాటకాల్లోని పర్ఫామ్ చేసి వచ్చేవాళ్ళు. అవును సార్. వాటిల్లో పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ దాంట్లో ఎందుకంటే కట్లు గిట్లు ఏమి ఉండవు కదా. సో ఆ నాటికలు ఇవన్నీ చేస్తే మంచి అనుభవం వస్తుంది. అవును సార్. డైలాగ్ డెలివరీ కానీ జ్ఞాపక శక్తి కానీ ఇవన్నీ వస్తాయి. అవును సార్. అవి లేకపోతే అసలు ఆర్టిస్ట్ అవ్వలేదు. సో ఇప్పుడైనా కూడా ఏంటంటే రామారావు గారి కానీ కొన్ని డైలాగులు ఉంటాయి, అవన్నీ వాళ్ళు అసలు ఏకధీటిగా చెప్పగలరా, చేయగలరా ఏంటి అని చెప్పనేసి వాళ్ళు టెస్ట్ చేసుకునేసేసి, అలాగే ఇప్పుడు కోచింగ్ ఆర్టిస్టులు ఉంటున్నారు, కోచింగ్ ఇస్తారు. వాళ్ళ దగ్గర మీరు కంపల్సరీగా ట్రైనింగ్ అవ్వాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చెప్పడం కానీ అసలు నువ్వు పనికొస్తావా పనికిరావా, నీకు డైలాగ్ మాడ్యులేషన్ కరెక్ట్గా పలుకుతుందా లేదా, ఇవన్నీ చూస్తారు, ఇవన్నీ చెప్తారు. నువ్వు అలా ట్రైనింగ్ తీసుకొని వచ్చేసి తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కొంచెం పేరున్న అంటే సుకుమార్ కానీ ఇంకోళ్ళు కానీ పేరున్న డైరెక్టర్లు ఉంటారు కదా, చిన్నవాళ్ళ చేత కొత్త వాళ్ళ చేత కూడా బాగా చేయించుతున్నారని చెప్పనేసి వచ్చేవి. అలాగే బ్యానర్స్, ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ అంటారు, సురేష్ గారి బ్యానర్ అంటారు, ఇంకోళ్ళ బ్యానర్ అంటారు. అలాంటి బ్యానర్స్ అంటే కొత్త వాళ్ళతో కూడా చేస్తుంటారు. ఇప్పుడు అరవింద్ గారు కానీ వీళ్ళంతా కొత్త వాళ్ళతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తుంటారు. అలాంటి దాంట్లోకి ఎంట్రీ అవడానికి ట్రై చేయవచ్చు మీరు. నువ్వు పర్ఫెక్ట్గా ఆర్టిస్ట్గా అయితే సుకుమార్ ఆయన ప్రొడక్షన్లో వేరే వాళ్ళని పెట్టి కూడా చేస్తుంటాడు. సో అలాంటి వాటిలోకి చిన్న క్యారెక్టర్ అయినా సరే నువ్వు రావటంతో నేనేదో 20 ఏళ్ళ పెద్ద క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ అయినా సరే, ఒక 4 డైలాగులు ఉన్నా సరే, 5 డైలాగులు ఉన్నా సరే, అలాంటి వాటికి మంచి డైరెక్టర్ చేసే ప్రొడక్షన్లోకి వెళ్ళండి. ఓకే సార్. ఓకే. ప్రొడక్షన్లోకి వెళితే మీకేమవుతుందంటే ఆ సినిమా ఆడుతుంది. చిన్న సినిమా ఆగి ఇట్లాంటివి ఇప్పుడు ఉన్నాయి కదా, అలాంటి సినిమా ఆడితే నువ్వు ముందు నలుగురికి కనపడతావు. ఎగ్జాక్ట్లీ సార్. ఆడియన్స్లోకి వెళ్తావు, కనపడతావు. కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా నీకు నెక్స్ట్ ఎవరైనా సినిమా చేద్దాం ఇది అని చెప్పి అనుకున్నప్పుడు ఈడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దాంట్లో చిన్న చేసిన ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు, కుర్రాడు బాగున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు అతనే పిలిచి నీకు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఇస్తాడు. ఒకసారి హీరోయిన్ కాదు, నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. నువ్వు అక్కడ ఒక ½ మినిట్ కనపడితే నీకు 10 మినిట్స్ ఉండే క్యారెక్టర్కి నేను సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే సార్. అప్పుడు నీకు వస్తుంది, అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. నీకు అది ట్రాక్ కూడా కరెక్ట్గా ఉంటుంది. డబ్బుతోటి ఆర్టిస్ట్ అవుదాం, మనం డబ్బులు ఇచ్చేసేసి అవుదాం అని చెప్పి అనుకుంటే, అంటే మంచి డైరెక్టర్లకు కూడా ఇప్పుడు కొంచెం పెద్ద డైరెక్టర్ మారుతూ కానీ ఇట్లాంటి డైరెక్టర్లకు కూడా డబ్బులు ఇచ్చేసేసి బాగా డబ్బు ఉండేసి హీరోలుగా చేసిన సినిమాలు ఉన్నాయి కదా, తెలుసు కదా, వాళ్ళు అంతే. అది పద్ధతి కాదు. నువ్వు ఎంత డబ్బు ఉన్నా, నువ్వు ఎంత ఇదైనా సరే,
నువ్వు ఆల్రెడీ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకైనా ఇంకోటైనా ఏదైనా సరే నువ్వు చిన్న క్యారెక్టర్స్ చేసి మెప్పించు. ఇప్పుడు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయిని డైరెక్ట్గా హీరో చేయలేక కాదు కదా, చిరంజీవి గారి సినిమాలో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టాడు, డాడీ సినిమా సార్. మరి ఆయన డైరెక్ట్గా చేయలేక కాదు కదా. అలాగా ఏదైనా సరే మనకి టాలెంట్ ఎంత ఉంది, ఏం చేయాలి ఏంటి అని చెప్పి అనేది అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ క్యారెక్టర్స్ పనికొస్తావో తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. ప్రతి వాడే హీరో అవ్వాలనుకుంటాడు, అది కాదు. ఏ క్యారెక్టర్స్ పనికొస్తావో తెలుసుకోవాలి. నీ పర్సనాలిటీని బట్టి, నీ వాయిస్ మాడ్యులేషన్ బట్టి, నీ వాయిస్ స్ట్రెంత్ని బట్టి, వీటన్ని బట్టి కూడా నువ్వు తెలుసుకో ముందు. ఆర్టిస్ట్ అవ్వాలనుకోవటం ప్రతి వాళ్ళకు ఉంటుంది, ఇది ఈజీది కాబట్టి. కానీ నువ్వు దేనికి పనికి వస్తావు, పనికి రావాలంటే నువ్వు అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. నీకు వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న క్యారెక్టర్ అయినా కూడా నువ్వు ఏదో రౌడీగా చేస్తున్నా అని చెప్పంటే, రౌడీగా నేను ఎట్లా పనికి వస్తానని నువ్వే చెప్పగలగాలి. వాళ్ళు ఒకవేళ చెప్పినా కూడా నా పర్సనాలిటీ కానీ, నా ఇది కానీ పనికిరాదు సార్ అని చెప్పనేసి నువ్వు చెప్పగలిగి ఉండాలి. అంతేగాని అంటే నువ్వు తెలుసుకో ముందు, అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే సార్. ఓకే. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ చేయటం అని చెప్పని కాదు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఇది చేయగలను అని చెప్పనేసి అని, నీ ఫిజిక్ కూడా సరిపోతుంది, నీ వాయిస్ సరిపోతుంది క్యారెక్టర్కి అని చెప్పనేసి నీకు అది తెలిసి ఉంటే నువ్వు డెఫినెట్గా పైకి వస్తావు. ఓకే సార్. ఆ క్యారెక్టర్స్, సో డైరెక్టర్స్ మీదకి వెళ్తాను. ఏదైనా సరే అవగాహన నిర్మాతకు కానీ, దర్శకుడికి కానీ, నటుడికి కానీ, ఎవరికైనా అవగాహన ఉండాలి. అవును, ఇప్పుడు నిర్మాతకు అవగాహన అంటే అదే. ఇప్పుడు కేశరామారావు గారికి ఈ సబ్జెక్టు మీద నమ్మకం ఉంది కాబట్టి సినిమా ఆడకపోయినా కూడా దీన్ని ప్రమోట్ చేద్దామనే థాట్ వచ్చింది. ప్రొడ్యూసర్కి అసలు సబ్జెక్టే అవగాహన లేదనుకో, అది ఏంటో కూడా తెలియదు అనుకోండి. ఎక్కడ వస్తుంది మాకు అది సినిమా రెడీ అయినా రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్ళదు కదా. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అది కూడా కంప్లీట్ అయిపోయి ప్రమోషన్స్ కి డబ్బులు లేక అయిపోయి ఎలా ముందు తీసుకెళ్ళాలో తెలియదు. ఎన్ని సినిమాలు ఉన్నాయి, కాపీలు వచ్చి ఉంటాయి పాపం. తర్వాత ఇక ప్రమోషన్ ఖర్చు పెట్టుకోలేరు, ఇది చేయలేరు. అలాంటి మంచి సినిమాలు కూడా ఆగిపోయి ఉన్నాయి. అందుకని ప్రొడ్యూసర్ కూడా ఇంపార్టెంట్. ఎవరో వచ్చారు పెట్టారు అని చెప్పనేది చేయటం కాకుండా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు సినిమా తీయటం కన్నా కూడా రిలీజ్ చేయటం అనేది పెద్ద టాస్క్. అది తెలుసుకోవాలి వాళ్ళు. అదే సార్. ప్రొడ్యూసరు ఎవరు వచ్చినా కూడా నీకు ₹1 కోటి నేను సినిమా తీసి పెడతానంటే ఓకే, ₹1 కోటి సినిమా తీస్తే నీకు ఇంకో ₹1 కోటి పెట్టే కెపాసిటీ ఉండాలి అది రిలీజ్ అవ్వాలంటే. అది తెలుసుకోవాలి ప్రొడ్యూసర్. ఓకే సార్. ₹1 కోటి పెట్టాను నేను సినిమా తీసేస్తానని చెప్పానంటే కాదు. ప్రొడక్షన్లోకి రాదలుచుకుంటే, ప్రొడ్యూసర్గా రాదలుచుకుంటే నువ్వు ఎంత సినిమాకి ఖర్చు పెడతావో అంతకు దాదాపు ₹1 కోటి, ₹2 కోట్లు నువ్వు ప్రమోషన్ ఖర్చు పెట్టుకోవటానికి రెడీ అయ్యి ఉండాలి. ప్రమోషనే కాదు, నీది చిన్న సినిమా కాబట్టి థియేటర్లు కూడా ఇవ్వరు. అదే సార్. ఆ థియేటర్లో రెంట్ ఇవ్వడానికి కూడా నువ్వు ప్రిపేర్ అవ్వుకోవాలి. అప్పుడు నీ సినిమా బాగుంటే అప్పుడు పికప్ అవుతుంది, ఇక వస్తుంది. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా రావాలంటే ఏదో 2 కోట్లు పెట్టుకొని అట్లా పెట్టుకొని రావడం కరెక్ట్ కాదు. అదే సార్.